అదే అని మామ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఆడు చెప్పింది మళ్ళీ ఇవ్వచ్చు అని. సో దీంట్లో భాగంగా మనము ఎన్నికల సంఘం అనౌన్స్ చేసిన షెడ్యూల్ ప్రకారంగా మనకి నోటిఫికేషన్ అనేది రేపు 18th ఏప్రిల్ అనేది ఇష్యూ అవుతుంది. 18th ఏప్రిల్ నాడు. సో 18th ఏప్రిల్ నుంచి నామినేషన్ అనేది మొదలవుతాయి. సో ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడేస్ నామినేషన్స్ మనము ఇక్కడ ఆర్ఓ ఆఫీస్లో స్వీకరిస్తాము. సో ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ద నామినేషన్ అనేది 25th ఏప్రిల్ 25 ఏప్రిల్ 3 గంటల వరకు ఉంటుంది. సో దట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్. సో నామినేషన్ అనేది మనము కలెక్టర్ చేంబర్లోని రిటర్నింగ్ ఆఫీసర్గా దీనికి మనము మార్పిడి చేసి అక్కడే మనము తీసుకుంటాం. టైమింగ్ ఫర్ నామినేషన్ అనేది 11 నుంచి 3 వరకు ఉంటుంది. సో దీంతో పాటు మనకి స్క్రూటినీ అనేది 26th నాడు ఉంటుంది. 11 o'clock ఇన్ ద మార్నింగ్ 26th of April స్క్రూటినీ ఉంటుంది. దెన్ లాస్ట్ డేట్ ఫర్ విడ్రావల్ ఈజ్ 29th April. 29th April is the last date. మనకి మెయిన్ పోల్ డేట్ ఈజ్ 13th May. 13 మే నాడు మనకి పోల్ డేట్ ఉంది. కౌంటింగ్ అనేది మనము 4వ జూన్లో ఉంటుంది కౌంటింగ్. సో నామినేషన్ సంబంధించిన ఇంకా మీకు చెప్పాలి అంటే ఎవరైతే రికగ్నైజ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వారికి ఒకే ప్రపోజల్ అవసరం ఉంటుంది. మిగతా రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్ పార్టీ అదేవిధంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి 10 ప్రపోజల్స్ లోకల్ ప్రపోజల్ అవసరం ఉంటారు. సో దిస్ ప్రపోజర్స్ ఎవరైతే ఉన్నారో వారు మన భువనగిరి నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి. దీంతో పాటు నామినేషన్స్ ఫామ్స్తో పాటు ఒక ఫామ్ 26 అనేది ఒక అఫిడవిట్ ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్ కాంటెస్ట్ చేయాలి అనుకుంటున్నారు ఆ అఫిడవిట్ అనేది తప్పకుండా వారు ఫుల్ షేప్లో ఏని కాలమ్స్ ఏని దీంట్లో ఉన్న అంశాలు బ్లాంక్ పెట్టుకోకుండా ఫుల్ పూర్తి షేప్లో రాయాల్సి వస్తుంది. సో ఆ 26th ఫామ్లో వారికి సంబంధించిన వివరాలు ఉంటాయి. అసెట్స్, లయబిలిటీస్, క్రిమినల్ యాంటిసిడెంట్స్ అట్లాంటి వివరాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి అఫిడవిట్ 26 అనేది నామినేషన్ ఫామ్స్ పాటు ఉంటుంది. సో నామినేషన్ రోజు మనకి మన ఆర్ఓ ఆఫీస్ నుంచి 100 మీటర్ వరకు రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. సో 100 మీటర్ ఆఫీస్ నుంచి మనకి 100 మీటర్ లోపల ఓన్లీ 3 వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తాము. తర్వాత ఆర్ఓ చేంబర్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక క్యాండిడేట్ ప్లస్ 4 మెంబర్స్, క్యాండిడేట్స్ పాటు 4 ప్రపోజర్స్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్స్ ఆర్ పర్మిటెడ్. సో టోటల్ క్యాండిడేట్తో కలిపి 5 మాత్రమే ఒకేసారి ఆర్ఓ చేంబర్కి మనము అనుమతి ఉంటుంది.